కి స్వాగతం. మాఘపురాణంలోని 23వ అధ్యాయం నారదుని దౌత్యము దేవతల దైన్యము. కృష్ణమద మహర్షి జహ్నువునితో ఇట్లనెను: పారిజాత పుష్పములకై వెళ్ళిన యక్షుడు ఇంకనూ రాకపోవటకు కారణమేమని ఇంద్రుణ్ణి విచారించెను. పారిజాత పుష్పముపై ఉన్న ఇష్టము అధికమగుటచే తాను భూలోకమునకు పోదలచెను. ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకుని వచ్చెను. సువాసనలు విరజిమ్ముతూ ఉన్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహముతో పారిజాత పుష్పములను కోసిరి. పారిజాత వృక్షమునే స్వర్గమునకు తీసుకొని పోదల్చిరి. ఆ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యములను పాదములతో త్రొక్కి దాటిరి. ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయిరి, శక్తి విహీనులైనరి. ఇంద్రాదులింకనూ రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి. పారిజాత వృక్షమును పెకలింపదలచి యత్నించిరి. శ్రీహరి నిర్మాల్యములను దాటుటచే వారును శక్తిహీనులై పడి ఉంటిరి. మరునాటి ఉదయమున సత్యజిత్తు తన తోటను చూడవచ్చెను. అచట నిస్తేజులై నిలిచి ఇంద్రాదులను చూచెను. వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను. వారికి నమస్కరించెను. ఇంద్రాది దేవతలారా, మీరు మానవులమైన మాకంటే గొప్పవారు. ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై ఇట్టి అకార్యమును ఎలా చేసితిరి? మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించెను. ఇంద్రాదులు సమాధానం చెప్పలేక తలలు వంచుకొనిరి. గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపై ఉన్న మాంసమును కాశపడి భూమిపై వ్రాలి మానమును నందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగిలించి ఇట్టి పరిస్థితిని పొందితిమి. ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పమని అడిగిరి. సత్యజిత్తు వారికి ఏమీ సమాధానము చెప్పక తన ఆశ్రమమునకు పోయెను. ఇంద్రుడు మొదలగు వారు ఆహారం లేక దుఃఖపడుచు అచట 11 దినములు ఉండిరి. వారికి ఆ కాలమున అమృతాహారము లేదు, కామధేనువు ఇచ్చు మధుర క్షీరమును లేదు, కల్పవృక్షము చింతామణి ఇచ్చునట్టి పుష్టికరమైన భక్షభోజ్యములు లేవు. మిక్కిలి దీనులై ఉండిరి. సత్యజిత్తును దేవతల దురవస్థకు విచారించెను. తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యములను తొలగించెను. తానేమి చేయవలెనో దేవతల దుస్థితి తన వలన ఏర్పడినది ఎట్లు తొలగునో తెలియక దీనులై ఉన్న దేవతలపై జాలిపడెను. ఆ శరణాశరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వముగా పూజించుచు తానును భార్యయు నిరాహారులై ఉండెరి. ఈ విధముగా సత్యజిత్తు కూడా 11 దినములు నిరాహారుడై శ్రీహరిని పూజను మానక శ్రీమన్నారాయణుని తలచుచుండెను. త్రిలోక సంచారియగు నారదుడు ఆకాశమున తిరుగుచూ దేవతల దురవస్థను గమనించెను. వారికి ఎట్టి సహాయము చేసిన వారి దురవస్థ పోవునో అతనికి తెలియలేదు. తిన్నగా శ్రీహరిని చేరబోయెను. నారదుడును శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్తుతించెను. నారదకృత విష్ణుస్తుతి. ఆర్త్రత్రాణపరాయణాయ భవతే నారాయణాత్మవే గోవిందాయ సురేశ్వరాయ హరయే శ్రీసాయ చేసాయ చ మిత్రానేక హిమాంశు పావక మహాభాషాయ సౌఖ్యప్రదే శ్రీమత్సంకజపత్ర నేత్ర విలసత్ కృష్ణాయ తుభ్యం నమః అచ్యుతాయాదిదేవాయ పురాణపురుషాయ చ సర్వలోకనిధానాయ నమస్తే గరుడధ్వజ నమోనంతాయ హరయ క్షీరసాగరవాసినే భోగేంద్రతల్పశయన లక్షాలింగత విగ్రహ నమస్తే సర్వలోకేశ నమస్తే విశ్వసాధన సర్వేశ సర్వగస్థ్య హి సర్వధారసురేశ్వర సర్వం త్వమేవ సృజసి సత్వరూపస్త్వమేవ హి పురుషోపి గుణాధ్యక్ష గుణాతీత సనాతనః పరబ్రహ్మాసి విష్ణుస్త్వం బ్రహ్మసి భగవాన్ భవః సృష్టిస్థితిలయాధీనాం కర్తాత్వం పురుషోత్తమ త్రికోణేసి గుణాధార స్త్రిమూర్తిప్యం త్రయీత్రమః అస్త్విత్వనామాయ సర్వం జగత్స్థావరజంగమం త్వమేవైకార్ణవే జాతే జగత్సిన్ జగత్సతే జగత్సంహృత్య సకలం శేషః శేషాంగ సంశ్రయః
త్వం వ్యాప్య సర్వత్వస్థితా భానేహనేతు భాసకః త్వమేవ సర్వలోకానాం మాతా త్వం వాపితా విభో గురుస్థ్యం సర్వభూతానాం శిక్షకः సుఖదాయకः ప్రతిష్ఠితమిదం సర్వం పూర్ణం స్థావరజంగమం ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభా. నారదుని స్తుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియూ ఎరుగని వానివలే, నారద స్వాగతం. ఇప్పుడెందులకి స్తుతి? నీకేమి కావలయనో చెప్పుము. ఏమి చేసినా నీకు సుఖము అగను. అది ఎట్టిదైనను దేవాసురుల సాధింపజాలదైనను నీకు సమకూర్చెదను అని చెప్పెను. నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపదల పాలైరి. భూమియందు పారిజాతమును వృక్షమొకటి కలదు. దాని పుష్పముల సౌందర్య సువాసనలకు విస్మితులై వారి అందిష్టపడిరి. ఆ పుష్పములను ప్రతిదినము దొంగిలించుచుండిరి. ఆ పుష్పములపై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సరసల స్త్రీల కోరికను తీర్చుటకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వంద అగ్ని సమీపమున రెక్కలు కాలిపడిన మిడతవలే దేవతా గణములతో పడి ఉన్నాడు. అమృతాహారులైన ఇంద్రాది దేవతలు 11 దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు. భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని దయ ఉంచి రక్షింపవలయను అని నారదుడు కోరెను. నారదుని మాటలను విని శ్రీహరి, నారద, అమృత కలశము నుండి తుణికిపడిన 2 బిందువుల అమృతమే పారిజాత వృక్షమగును తులసిగను అయినది. అనగా నా 2 అమృతము నుండి పుట్టినవి. 2 మిక్కిలి పవిత్రములు. సత్యజిత్తును వాడు ఆ మొక్కలను సంరక్షించెను. తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యెను. సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆర్తులను పోషించి తరువాత కుటుంబమును పోషించుకొనుచుండెను. నన్ను పూజించుచున్న ఎట్టి ఉత్తమునికి దీనులకు జీవనాధారమగు పుష్ప సంపదను త్రిలోకాధిపతి అగు ఇంద్రుడు నిత్యము తన సుఖమునకై అపహరించెను. చివరకు ఆ దీనుడగును సత్యజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యములను పుష్పవాటికలో చల్లగా భోగలాలు అగిన ఇంద్రుడు ఆ నిర్మాల్యములను కూడా దాటెను, త్రొక్కెను. ఇన్ని దోషములచే త్రిలోకాధిపతి అగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులై తోటలో పడి ఉన్నారు. నన్ను పూజించిన నిర్మాల్యములను తెలుసుకొని తెలియక గాని దాటినా తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు. ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు ఏమి చేయవలేనో తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్నర్చించుచు నన్ను స్మరించుచున్నాడు. ఆషాఢ శుక్ల పాడ్యమి మొదలు నేటి వరకు 11 దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులైరి. సత్యజిత్తును వారిని చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను. దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము అర్చించుతూనే ఉన్నాడు. నేను 11వ దినము అనగా నేను ఏకాదశి తిథి సత్యజిత్తు నేడు కూడా ఉపవాసము ఉండి నా అష్టాక్షరీ మంత్రమును జపించుచు జాగరణం ఉన్నచ్చినచో నేను ప్రసన్నుడనై అతడేది కోరినను వెంటనే ఇచ్చెదను. అతడే కాదు, ఎవరైనను ఏకాదశి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ మంత్రమును జపించినచో వారికి నీ కోరిన దానమిచ్చెదను అని విష్ణువు సమాధానమిచ్చెను. నారదుడు ఏమీనూ మాటలాడలేక తన దారిన తాను వెడలిపోయెను అని కృష్ణమద మహమ్ముని జాహ్నవునికి చెప్పెను. మాఘపురాణమందలి 23వ అధ్యాయం సంపూర్ణం. మరో అధ్యాయంలో మళ్ళీ కలుసుకుందాం. షేర్, లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.